హలో ఎవరోన్ వెల్కమ్ టు ప్రభాస్ ఫార్మ్స్. ఇవాళ కలర్ అప్డేట్ వచ్చేసి తేదీ 23/1/2026. ఈరోజు మార్నింగ్ 6 గంటల నుండి ఈవినింగ్ 6 గంటల వరకు అయితే కలర్ అప్డేట్ చెప్పడం జరుగుతుంది. అలాగే దిక్కు నక్షత్రం కుక్కుడు శాస్త్రం ఆధారంగా చెప్పడం జరుగుతుంది. ఈరోజు శుక్రవారం శుక్లపక్షం. అలాగే నక్షత్ర విషయానికి వచ్చేస్తే ఉత్తరభద్ర పూర్వభద్ర ఈ 2 నక్షత్రాలు అయితే నడుస్తాయి. అలాగే నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టడం వల్ల నేను పెట్టే డైలీ కలర్ అప్డేట్ అనేది మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మరింత మోటివేషన్ మీలాంటి కొంతమంది వ్యక్తులకైతే రీచ్ అవుతుందండి. డిస్క్లైమర్ విషయానికి వచ్చేస్తే గమనిక. మా వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం కేవలం మా ప్రాచీన సంస్కృతి మరియు ప్రాచీన కోడి శాస్త్రాన్ని కుక్కటి శాస్త్రాన్ని ప్రోత్సహించడం లేదా సంరక్షించడం మాత్రమే. అంతేగాని ఎటువంటి జోదం లేదా కోడి పందాలను ప్రోత్సహించడం కాదు. నోటెడ్. ఇక జాముల విషయానికి వచ్చేస్తే మార్నింగ్ 6 గంటల నుండి 8:24 వరకు కూడా జరుగుతుంది జాము చేసి. అలాగే ముసుగు రంగు మీకు ఇదివరకు వీడియోలో ఏంటంటే ముసుగు రంగు అనేది చిన్న లైన్‌లో ఇచ్చేసేవాళ్ళం. అది మీకు అర్థమవ్వక చాలామంది అడిగేవారు. అందరికీ అర్థమయ్యేలాగా పెట్టడం జరుగుతుంది. ముసుగు రంగు వచ్చేసి కోడి డేగ. కోడి డేగ అంటే తెల్ల బొంగులు, తెల్ల చూపు ఉండాలి. ఇది ముసుగు రంగు అయితే వేసుకోవచ్చు ముసుగుకైతే. అలాగే చూపులు గెలిచే రంగులు వచ్చేసి కోడి డేగ, కోడి రసంగి, చింతపిక్కల రసంగి, ఎర్రబొట్ల సీతువ, ఎర్ర కిక్కెర, ఎర్ర పూల, కోడి చూపు, పండు డేగ. ఇవన్నీ కూడా చూపులకు గెలిచే రంగులండి. చూపులకి అలాగే వీటిలో ఆపోజిట్‌లో చూపులు ఓడిపోయే రంగులొచ్చేసి గట్టి కాకి, కాకి నెమలి, కాకి సవల, తుమ్మిదవన్నె కాకి, గట్టి కాకి నెమలి, శుద్ధ నెమలి, నల్లకట్టు రసంగి, నల్లకట్టు అబ్రాసులు, నల్ల కాకిడేగలు, నెమలి పచ్చకాకులు, నున్నబోర కాకి నెమలు. ఇవన్నీ కూడా నెమలి చూపండి. నల్ల కుసి లేదా నల్ల బొంగు ఉండాలి. నెమలి చూపన్నీ కూడా ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలైతే ఉంటాయి. రెండో జాము అంటే 8:24 నుండి 10:48 వరకు కూడా రెండో జామే జరుగుతుంది. అలాగే ముసుగు రంగు వచ్చేసి కాకి నెమలి. నెమలి సవలలో కాకి నెమలంటే నల్ల కళ్ళు ఉన్న నెమలి కాకి అయితే బెస్ట్ నాకు తెలిసినంత వరకు. అయితే చూపులకు గెలిచే రంగులొచ్చేసి నల్లబొట్ల సీతవ, గట్టి కాకి, కాకి సవల, తుమ్మిదవన్నె కాకి, గట్టి కాకి నెమలి, శుద్ధ నెమలి, నల్లకట్టు రసంగి, నల్లకట్టు అబ్రాసులు, నల్ల కాకిడేగలు, అలాగే నెమలి పచ్చకాకులు, నున్నబోర కాకి నెమళ్ళు. ఇవన్నీ కూడా చూపులకు గెలిచే రంగులు. నల్ల కుసి లేదా నల్ల బొంగు ఉండాలి చూపులకు గెలిచే రంగులు. అలాగే చూపులకు ఓడిపోయే రంగులేంటంటే తెల్ల బొంగు లేదా తెల్ల కుసులు ఎరుపులండి. పచ్చంగల ఎరుపులు. తెల్ల కుసున్నయి పోతాయండి. కోడి డేగలు, కోడి రసంగి, చింతపిక్కల రసంగి, ఎర్రబొట్ల సేతువ, ఎర్ర కిక్కెర, ఎర్ర పువ్వుల, కోడి చూపు పండు డేగ, గేరువ, గరుడ మైల, కోడి మైల, బూడిద రంగు మైల. ఇవన్నీ కూడా చూపులకు ఓడిపోయే రంగులండి. చూసుకొని వేసుకోవాలి మీరందరూ కూడా. చూపులకు ఓడిపోయే రంగులు తెల్ల కుసి లేదా తెల్ల బొంగు ఉంది. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలైతే ఉంటాయి. మూడో జామ అండి. మూడో జామ అంటే 10:48 నుండి 1:12 వరకు కూడా జరుగుతుంది. ఈ మూడో జామ వచ్చి. అలాగే ఈ మూడో జామలో ముసుగు రంగు. ముసుగు రంగు అంటే మీ అందరికీ తెలిసే ఉంటది. ముసుగు రంగు వచ్చేసి కోడి పింగళి. కోడి పింగలంటే ఆహ్, పింగళికి తెల్ల కుసి, తెల్ల బొంగు ఉంటది. ప్రతిదానికి దాంట్లో కన్‌ఫ్యూజ్ పడకండి. తోకల్లో తెలుపుండాలి. లేదా పసిని మించిందుండాలి. అది కోడి పింగళికొచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. చూపులకు గెలిచే రంగులొచ్చేసి కోడి కాకి, కోడి పింగళి, కోడి సవల, పాల అబ్రాస్, కోడి సేతువ, కోడి రసంగి, కోడి పచ్చకాకి, కోడి చూపు తెల్ల కిక్కెర, ఎర్రబొట్ల, నల్లబొట్ల సేతువ. ఇవన్నీ కూడా చూపులకు గెలిచే రంగులేనే. చూపులకు గెలవడానికి ఎక్కువగా అవకాశాలైతే ఉంటాయి. అలాగే చూపులకి ఓడిపోయే రంగులొచ్చేసి మనకి నెమలి చూపండి. నల్ల కుసి లేదా నల్ల బొంగు ఉండాలి. ఇందాక గెలిచే రంగులేమో తెల్ల కుసి లేదా తెల్ల బొంగు ఉండాలి. ఓడిపోయే రంగులేమో ఇప్పుడు తెల్ల కుసి లేదా నల్ల కుసి లేదా నల్ల బొంగు ఉండాలి. నెమలి పింగళి, గౌడు నెమలి, నెమలి పచ్చకాకి, నెమలి పెట్టమరు, నల్లబోర నెమలి, శుద్ధ నెమలి, నల్ల బొట్ల సేతువ, పశ్చిమ సేతువ, నెమలి కిక్కెర, ఎర్ర కిక్కెర, ఎర్ర అబ్రాసులు కూడా ఇవన్నీ కూడా ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలైతే ఉంటాయి. ఓడిపోయే అవకాశాలైతే ఎక్కువగా ఉంటాయి. అలాగే మీరు ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడానికి ఎక్కువగా ప్రయత్నించండి. ఎందుకంటే ఇవి ఓడిపోవడానికి 90% అయితే అవకాశం ఉంటదండి.
ఇక నాలుగో జామొచ్చేసి 1:12 నిమిషాల నుండి 3:36 నిమిషాల వరకైతే జరుగుతుంది. ఈ నాలుగో జామ్‌లో ముసుగు రంగొచ్చేసి కాకిడాగ. కాకిడాగ అంటే మీ అందరికి తెలిసే ఉంటది. ఎదర బోర మీద కచ్చులంటారు. చాలామంది డేగ పేకలంటారు. ఆ డేగ పేకలు చేత్తే ఇంకా గట్టి కుసి అంటారు. అది కూడా చేసుండాలి. అది కాకిడాగనేది ముసుగు రంగు వేసుకోవచ్చు. చూపులకు గెలిచే రంగులొచ్చేసి నెమలి కాకిడాగ, నల్లకట్టు రసంగి, నల్ల డేగ, ఎరుపు మించిన డేగ, నల్లబొంగు నెమలి డేగ, పసిమ కాకి, సుద్ద డేగ, గట్టి పచ్చకాకి డేగ, నెమలి చూపు ఎర్ర కిక్కెర, నెమలి చూపు ఎర్రమైల, నెమలి చూపు ఎర్ర అబ్రాసులు. ఇవన్నీ కూడా చూపులకు గెలిచే రంగులండి. అలాగే చూపులకు ఓడిపోయే రంగులొచ్చేసి కోడి కాకి, కోడి పింగళి, కోడి సవల, పాల అబ్రాస్, కోడి సేతువ, కోడి రసంగి, కోడి పచ్చకాకి, కోడి చూపు తెల్ల కిక్కెర, ఎ ఎర్ర బొట్లు, నల్ల బొట్లు ఉన్న సేతువ. ఇవన్నీ కూడా చూపులకు ఓడిపోయే రంగులండి. అన్నీ కోడి చూపు చెప్తున్నారేంటంటే అనుకోవచ్చు మీరు. ఏంటంటే కోడి చూపే ఓడిపోవడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుందంటే, కోడి చూపు అంటే ఏంటంటే మీకు ఇదివరకు చెప్పాను. ఇప్పుడు చెప్తున్నాను ఏంటంటే తెల్ల కుసి లేదా తెల్ల బొంగు ఉన్నదే కోడి చూపండి. తెల్ల గోపలున్న కోడి చూపే. ఆహ్, తెల్ల బొంగు లేదా తెల్ల తోకలున్న కోడి చూపే అండి. ఇవన్నీ కూడా చూపులకు ఓడిపోయే రంగులు. ఇక ఐదో జామ్ అంటే లాస్ట్ జామ్ అండి. ఇక 5 జామ్‌లు జరిగితే మళ్ళీ మారిపోద్ది. ఫస్ట్ జామ్ కాడ నుంచి వెళ్తుందండి. అది కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఏదో ఒక వీడియోలో. ఆహ్, 3:36 నిమిషాల నుండి 6 గంటల వరకు కూడా జరుగుతుంది ఐదో జామ్ అనేది. ముసుగు రంగొచ్చేసి నెమలి పెంగలి. ముసుగు రంగు అనేది నెమలి పెంగలి. గెలిచే రంగులొచ్చేసి నెమలి పెంగలి, గౌడు నెమలి, శుద్ధ నెమలి, తెల్ల కెక్కెర, నల్లబొట్ల సేతువ, పసిమ సేతువ, పాల అబ్రాస్, కాకి పింగళి, కాకి పెట్టమారు, పసిమ మించిన పింగళ. ఇవన్నీ కూడా గెలిచే రంగులండి. ఇవన్నీ కూడా గెలిచే రంగులు. నల్ల కూసి లేదా నల్ల బొంగు ఉండాలి. ఎందుకంటే గట్టి కూసి లేదా గట్టి ఉండాలి. నల్ల బొంగు ఉండాలి. అప్పుడు గెలిచే అవకాశాలైతే ఎక్కువగా ఉంటాయి. అలాగే ఓడిపోయే రంగులొచ్చేసి చూపులకు ఓడిపోయే రంగులొచ్చేసి కోడి కాకిడాగ, కోడి రసంగి, కోడి డేగ, కోడి ఎరుపు మించిన డేగ, కోడి కాకి, కోడి పచ్చకాకి డేగ, కోడి చూపు ఎర్ర కిక్కెర, కోడి చూపు ఎర్రమైల, కోడి చూపు ఎర్ర అబ్రాసులు. ఇవన్నీ కూడా చూపులకు ఓడిపోయే రంగులండి. ఎక్కువగా చూపులకు ఓడిపోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ జామ్‌లోను. అలాగే ఈ కోడి చూపంటే ఇందాక చెప్పాను. ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను ఏంటంటే తెల్ల కుసి లేదా తెల్ల బొంగు, తెల్ల తోకలు లేదా తెల్ల రెక్కలు. ఇవన్నీ కూడా తెలుపనేది ఉంటే అది కోడి చూపులకు వెళ్ళిపోయే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుందండి. ఇక నక్షత్ర విషయానికొచ్చేస్తే పూర్వభద్ర నక్షత్రం అండి. 2 నక్షత్రాలైతే నడుస్తాయి. ఇది మొదటి నక్షత్రం 22 జాన్యువరి 2026 మధ్యాహ్నం 2:12 నుండి 23 జాన్యువరి 2026 మధ్యాహ్నం 1:55 వరకు కూడా నడుస్తుంది ఈ నక్షత్రం. గెలిచే రంగులొచ్చేసి కోడి, పసిమగల కాకి, పసిమగల గౌడు. ఈ 3 కూడా గెలవడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే వీటి మీద అపోజిట్ ఓడిపోయేవొచ్చేసి నెమలి, పసిమ కాకి. కోడి మీద ఓడిపోతాయి. నెమలి పశ్చిమ గల కాకి మీద ఓడిపోతాయి. కోడి పశ్చిమ గల గౌడి మీద ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలైతే ఉంటాయి. ఇది ఒక నక్షత్రము. మరొక నక్షత్రం వచ్చేసి ఉత్తర భద్ర. ఉత్తర భద్ర అంటే 23 జాన్యువరి 2026 మధ్యాహ్నం 1:55 నుండి 24/1/2026 మధ్యాహ్నం 1:14 వరకు కూడా జరుగుతూనే ఉంటది ఈ నక్షత్రం. గెలిచే రంగులొచ్చేసి నెమలి, పింగళి, డేగ. వీటి మీద ఆపోజిట్‌గా ఓడిపోయేవొచ్చేసి కోడి, కాకి, డేగ. నెమలి మీద ఓడిపోతాయి. నెమలి, కాకి పింగళ మీద ఓడిపోతాయి. కాకి, డేగ మీద ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలైతే ఉంటాయి. అలాగే ఇవి 2 కూడా ఈ రోజంతా నడవడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఆహ్, మీరు వీడియో చూస్తున్నారు గానీ అక్కడక్కడ ఎదరకి స్కిప్ చేసేస్తున్నారు. అలా కాదండి. నాకు తెలిసిన కొంత నాలెడ్జ్‌ని దీంట్లో చెప్తున్నానండి. ఫుల్ వీడియో చూడండి. ఒక 10 నిమిషాలు కేటాయించండి. మీకు ఖాళీగా ఉన్నప్పుడే చూడండి. ఇక దిక్కుల విషయానికొచ్చేస్తే ఈరోజు ఏ దిక్కున వదిలితే విజయాలు సాధించడానికి అవకాశం అయితే ఉంటదంటే, తూర్పు వైపు నుంచి వదలాలండి. తూర్పు వైపు నుంచి వదిలితే ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది. తూర్పు, పడమర దిశల్లో తూర్పు వైపు నుంచి వదిలితే విజయాలు సాధించడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది. పడమర వైపు నుంచి వదిలితే లాసెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. మీరు చూసుకొని వదులుకోవాలి ఎప్పుడైనా సరే. నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియో ఫుల్‌గా చూడండి. ఫుల్‌గా చూసి నాకు తెలిసిన కొంత నాలెడ్జ్ దీంట్లో పెడుతున్నాను. అది మీరు కొంచెం తెలుసుకోండి. నాకే కొంచెం కొంచెం తెలుసు. అది మీరు కూడా తెలుసుకోండి. ఆహ్, ఏంటంటే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది ఆల్‌లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ అనేది ఆల్‌లో పెట్టడం వల్ల నేను డైలీ కలర్ అప్డేట్ అనేది మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. నేను పెట్టిన వెంటనే కూడా.
లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మరింత మోటివేషను మీలాంటి కొంతమంది వ్యక్తులకైతే రీచ్ అవుతుందండి.